గుత్తి వంకాయ తయారీ విధానం. ముందుగా పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వంకాయలను సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకోవాలి. కొంచెం అంత చింతపండు నానబెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. ఈ వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసి పేస్ట్ థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడి అయినాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకొని అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వంకాయలు బాగా వేగనివ్వాలి. వంకాయలు వేగాక చిటికెడు పసుపు వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. కలిపాక ఒక 2 మినిట్స్ బాగా వేయించాలి. వేయించిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. బాగా కలపాలి. కారం వేసుకున్న తర్వాత కారం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఆ పేస్ట్ని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొన్ని చింతపండు నీళ్ళు వేసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మరగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. అంతే, 10 మినిట్స్ మరిగితే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ.